ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ఆదివారం నాయన ఆరాధనలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై, మీరు ఇచ్చిన తండ్రి గొప్ప అవకాశంకై వందనములు. ఇంతవరకు మీ పాటల ద్వారా మహిమపరిచాము తండ్రి. మీ మాటలు ఆలోచిస్తుండగా, నేర్చుకొనిచుండగా కావలసిన జ్ఞాన వాక్కులు మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ప్రతి ఆదివారము ఆరాధనలో ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో పాటలు మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ఈ వారం కూడా ఒక ప్రాముఖ్యమైన పాఠము, లేఖనాలలో పాటల ప్రాధాన్యత. లేఖనాలలో పాటల ప్రాధాన్యత అనగా, లేఖనాలు అనగా బైబిల్ గ్రంథం. 66 పుస్తకాలలో, పరిశుద్ధ గ్రంథములో లేఖనాలలో పాటల ప్రాధాన్యత. బైబిల్ గ్రంథంలో పాటల గురించి ఏమైనా ప్రాధాన్యత ఉందా? దేవుడు పాటల గురించి ఏమైనా ప్రత్యేకంగా రాయించాడా? ఒకవేళ పాటల గురించి రాయిస్తే పాటలు ఎలా పాడాలి? పాటలు ఎలా పాడాలి? ఎందుకు పాడాలి? పాటల వల్ల ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని ఈ యొక్క పాఠము ద్వారా మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోగలిగితే ఈరోజు మరి ఏ వ్యక్తికి సువార్త చేయాలన్నా, ఏ వ్యక్తికైనా మనము దేవుని మాటలు అందించాలన్నా, ఒకటి సువార్త వాక్యాన్ని ప్రకటించడం, ప్రకటించడము. రెండవది పాటల ద్వారా తెలియజేయడం. నీకు వాక్యం ద్వారా నువ్వు ప్రకటించవచ్చు, లేదంటే పాటల ద్వారా కూడా ప్రకటించవచ్చు. కానీ ఈరోజు నేటి క్రైస్తవాన్ని మనం చూడగలిగితే, వాట్సాప్లో అయితేనేమి, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి, చాలామంది క్రైస్తవ పాటలు ఎలా ఉన్నాయంటే చాలా దారుణమైన పాటలండి. చాలామంది అన్యులు ఏం చేశారంటే వాటిని ట్రోల్ చేసుకుంటూ చాలా ఆనందించే రీతిగా వారు చిత్రీకరించి, నవ్వుకోవడానికి వాళ్ళు చిత్రీకరించుకున్నారు. పాటలు కూడా అలాగే ఉన్నాయి, చాలా పాటలు. ఈ పాఠంలోకి మనం వెళ్ళగలిగితే బైబిల్ గ్రంథంలో పాటలకున్న ప్రత్యేకత ఏంటి? ప్రారంభం నుంచి యేసుక్రీస్తు వారి కాలం వరకు మనం ఆలోచన చేయగలిగితే పాటల గురించి బైబిల్ ఏమైనా రాయబడిందా? ఒకవేళ పాటలు ఎలా పాడాలి, పాటల్లోని అంతర్య పరమార్థం ఏంటని ఆలోచన చేయగలిగితే, మొదటగా యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసి. ప్రారంభంలో దేవుడి సందర్భమైన ఆలోచన చేయగలిగితే, ప్రకృతికి మూలరాయి వేసినప్పుడు, ప్రకృతిని ప్రారంభించినప్పుడు, ప్రకృతి ఎందుకు కలిగించిన దేవుడు అంటే తన కుమారులైన మనుషులు మనం ఉండడానికి, మనం జీవించడానికి, మన అవసరాల కొరకు ప్రకృతిని దేవుడు కలగజేశాడు. ఈ ప్రకృతిని నిర్మించేటప్పుడంట దేవుడు భూమికి పునాది వేసేటప్పుడంట దేవదూతలు ఏం చేశారంటే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, అంటే దేవుడు ప్రకృతిని మూలరాయి వేసినప్పుడు, ప్రకృతి నిర్మించేటప్పుడు దేవదూతల ఆనందము చాలా గొప్పదండి. ఎలా పాడారంటే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. చదవడం మాట ఒకసారి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి.
ఏంటి ఏం చేశారంట? ఉదయ నక్షత్రాలు కూడి పాడినప్పుడంట ఆ దేవదూతలు ఏం చేశారు? ఆనందించారు. ఏంటి ఉదయ నక్షత్రాలు కూడా దేవదూతలు అంటే దేవుడు ప్రకృతిని కలిగేసేటప్పుడు, ప్రకృతి మూలరాయి వేసేటప్పుడు దేవదూతలందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఎలా ఉన్నారంటే పాటలు పాడుతున్నారు. నేను ప్రారంభంలోనే దేవుడు ప్రకృతిని కలిగేసేటప్పుడు దేవదూతలతో దేవుడు ఆనందించాడు. ఎందుకు ఆనందించాడు? నా పిల్లలు భూమి మీదకి రాబోతున్నారు, నా పిల్లలు రాబోతున్నారు కనుక నా పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రకృతిని కలగజేయాలి అని ప్రారంభంలో ఆనందం అండి. ఎవరైనా కూడా ఆనందపడతారు. ఇల్లు నిర్మించేటప్పుడు, ఇంటికి పునాది వేసేటప్పుడు, ఇంటికి మూలరాయి వేసేటప్పుడు చాలా ఆనందపడతారు భార్యాభర్తలు ఇద్దరు. పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? ఇంటికి మార్కింగ్ వేసేటప్పుడు ఇదిగోరా నీ చిన్న గది నీకు, పెద్దోడ ఈ గది నీకు, ఇదిగో నీకు ఇది హాల్ ఇక్కడ, కిచెన్ ఇక్కడ అని చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎందుకు? ఒక కళ, ఒక ఇంటి నిర్మాణం నిర్మించుకోవడం అనేది ఒక కళ. కాబట్టి ఆ ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు ఏంటి, ద్వారబంధాలు పెట్టేటప్పుడు, కిటికీలు పెట్టేటప్పుడు, వాకిలు నిలబెట్టేటప్పుడు కుటుంబంతో ఆనందిస్తారు. అలాగే దేవుడు కూడా ఆనందపడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రకృతిని కలిగేసేటప్పుడు, ప్రకృతికి మూలరాయి వేసేటప్పుడు, భూమికి మూలరాయి వేసేటప్పుడు దేవదూతలతో పాటు ఆనందించారు. అంటే ప్రారంభములోనే దేవదూతలు ఏం చేశారు? పాటలు పాడి ఆనందించారు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచు. ఎవరు చేయుచున్నారు? దేవుడు సింహాసనం మీద కూర్చొని, ఆయన సింహాసనం మీద కూర్చుంటే దేవదూతలు ఏం చేస్తున్నారంట? ఏంటి దేవదూతలు ఏంటి గాన ప్రతిగానములు చేయుచు అంటే దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవదూతలు దేవుని పొగుడుతున్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచు వారి కంఠ స్వరము వలన గడప గమ్ముల పునాదులే అదురుచు. ఏంటి ఏమవుతున్నాయంట? దేవదూతలు పాడుతుంటే గడప గమ్ముల పునాదులు ఏమవుతున్నాయి? అదురుచున్నాయి. అంటే దేవదూతలు దేవునికి పాట పాడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచుంటే దేవుడు ఆలోచిస్తున్నాడు తెలుసా? నా పిల్లల్ని కాపాడడానికి ఎవరు వెళుతారంటే దేవదూతలు దేవుని పాటల ద్వారా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచుండెను. అంటే ప్రారంభము నుంచి పాటల ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో మనకి కనపడుతుంది గనుక. అలాగే ఇశ్రాయేలులు కానాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది కానాను ప్రాంతానికి అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ భూభాగానికి వెళుతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు దేవుడు ఏమనుగ్రహించాడంటే 10 ఆజ్ఞలు అనుగ్రహించాడు. 10 ఆజ్ఞలు అనగా దేవుని మాటలు వాళ్ళకి అనుగ్రహించి ఆ ఆజ్ఞలను వాళ్ళకి ఎలా నేర్పించాలి తెలుసా నాయన మోషే? ఆ ఆజ్ఞలను మాటలుగా నేర్పిస్తే వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అనక ఏం చేయాలంటే ఆ ఆజ్ఞలను పాటలుగా వాళ్ళకి నేర్పించుము. చూడు ఎక్కడుందన్నమాట? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు కీర్తన రాసి, చూడండి, మీరు కీర్తన రాసి, కీర్తన అనగా పాట. మీరు కీర్తన రాసి ఎవరితో చెప్తున్నాడు? ఆయన మోషే గారితో చెప్తున్నాడు. ఏంటి? మీరు కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా అంటే అర్థమేం తెలుసా? నేర్పించాలి. కంఠపాఠం అంటే ప్రతిసారి వాళ్ళకి నేర్పించాలి. ఎటు నోటెంట రావాలన్నమాట. ఇంకా పాట ఎలా అయిపోవాలా? దేవుని మాటలు ఆజ్ఞలు వాళ్ళకి ఎలా రావాలి? నోటెంట రావాలి. అంటే కంఠపాఠం ఎప్పుడు నిలబెట్టిన వాళ్ళు పాడేటట్లుండాలి.
అంటే ఇశ్రాయేలీయులకి మోషే గారి ద్వారా ఇచ్చిన మాటలు, దేవుని మాటలు ఎలా నేర్పించాడంట? పాటలుగా నేర్పించాడు. పాటలుగా నేర్పించాడు. ఏంటి పాటలుగా నేర్చుకుంటే ఎన్ని రోజులైనా గుర్తుపెట్టుకుంటాం. ఏంటి పోయిన నెలలో ఏం పాఠం చెప్పామంటే ఎవరికి తెలియదు. పోయిన నెలలో దేవుని మాటలు మనం ఏం నేర్చుకున్నామంటే ఎవరికి తెలియదు. కానీ పోయిన నెలలో ఏ పాట పాడామంటే ఆ పాట గుర్తుంటుందంటే, పాటలు అయితే ఈజీ గుర్తుపెట్టుకుంటారు. పాటలు అయితే నిరంతరం పాడుకొని గుర్తు తెచ్చుకుంటారు. కనుక నాయన మోషే, నా పిల్లలకు ఇశ్రాయేలుకి నువ్వేం చేయ తెలుసా? ఈ మాటలను పాటల రూపంలో వాళ్ళకి నేర్పించుము. చూడండి 22వ వచనం, అదే 31వ అధ్యాయము 22వ వచనం, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పెను. అంటే మోషే గారు ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలకి నా మాటలు కీర్తనల రూపంలో, పాటల రూపంలో రాసి వాళ్ళకు నేర్పించమన్నాడు. మోషే గారు అలాగే ఏం చేశాడు? కీర్తన రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించెను. చదువు తర్వాత 30వ వచనం చదవండి. 30వ వచనం, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. అంటే ఇశ్రాయేలు ప్రజలకు మోషే గారు ఏం చేశారు? ఆ పాటలను, దేవుని మాటలను ఎలా రాశాడంట? పాటల రూపంగా నేర్పించాడు. ఆ పాటల రూపంగా నేర్పించిన పాటను వాళ్ళు ఏం చేశారు? కంఠ స్వరముతో ఏం చేశారు? నేర్చుకున్నారు, పాడుతూ వచ్చారు. ఏం చేశారు? నేర్చుకున్నారు. ఆ మాటల్ని పాటలుగా మోషే గారు వాళ్ళకి నేర్పించాడు. ఏంటి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మనం చూడగలిగితే ఆ మాటలు పాటలుగా రాశాడు. అక్కడ వాళ్ళు పాడుకున్నట్లుగా 32వ అధ్యాయంలో అంతా మనకు కనపడుతుంది చదువుకుంటూ పోతే. అంటే ప్రారంభము నుంచి దేవుడు పాటల పట్ల ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ప్రారంభంలో దేవుడు భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు పాడారు. తర్వాత పరలోకంలో దేవుడు దేవదూతల మధ్య కూర్చున్నప్పుడు చుట్టుముట్టు దేవదూతలు దేవుని పరిశుద్ధుడు ప్రతిగానములు చేయించు వచ్చారు. మోషే గారి కాలానికి వచ్చేసరికి ఏం జరిగింది? మోషే గారి కాలానికి వచ్చేసరికి దేవుని మాటలు పాటలుగా వాళ్ళకి నేర్పించమన్నాడు. ఏంటి అలా మోషే నేర్పించాడు, పాటలుగా నేర్పించాడు. దేవుని మాటల్ని వాళ్ళు పాడుకున్నారు. ఇక తర్వాత మోషే గారి కాలం అయిపోయిన తర్వాత దావీదు గారి కాలం వచ్చింది. దావీదు గారి కాలంలో ఏం జరిగిందంటే చూడండి, కీర్తనల గ్రంథము 119:54 వచనం. కీర్తనలు 119:54. కీర్తనలు 119:54. యాత్రికుడైనైనా నేను నా బసలో పాటలు పాడుటకు. యాత్రికుడనైనా నేను అంటే అందరము యాత్రికుడు అంటే ప్రయాణించేవాడు. అంటే యాత్రికుడు అంటే ఒక చోట ఉండేవాడు కాదు. యాత్రికుడైన నేను మనం కూడా యాత్రికులమేనండి. పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన మనం మరలా భూమి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. అంటే మనం ప్రయాణంలో ఉన్న మనము యాత్రికులము. అలాగే యాత్రికులుగా ఉన్న మనమంట భక్తుడు మాట్లాడుతూ యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏతువులాయను. నీ కట్టడలు అనగా, కట్టడలు అంటే ఏం తెలుసా? ఆజ్ఞలు. కట్టడలు అనగా దేవుని మాటలు, దేవుని శాసనాలు, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు. నీ కట్టడలు నాకు ఏమైపోయినట్టే? నీ కట్టడలు నాకు ఏతువాయను. బస్సులో ఉన్న నేను, ప్రయాణంలో ఉన్న నేను, నీ పాటలు నేను పాడుతూ ఉన్నాను, నీ పాటలు నేర్చుకుంటూ ఉన్నాను. ఎంత మంచి భక్తులండి. అంటే పాటలు మనము పాడుకోవాలి. దేవుని మాటలు మనకు పాటలుగా ఉండాలి. నీ పాటలు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు పాడే ఏ కీర్తన అయినా సరే దేవుని మాటలు అందులో ఉండాలి, దేవుని ఆజ్ఞలు అందులో ఉండాలి. దేవుని మాటలు, దేవుని ఉద్దేశము, దేవుని ప్రేమ ఆ పాటల్లో
కనపడాలి. కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే పాటల్లో దేవుని ఆజ్ఞలు లేవు, పాటల్లో దేవుని మాటలు లేవు. ఏముందంటే వీళ్ళు గొప్పతనమే ఉంది, పాటల్లో వీళ్ళు గొప్పతనం ఉంది. దేవుడు పరిశుద్ధుడు దేవుని పొగడే పాటలు తప్ప దేవుని పాటల్లో మాటలు కనిపించడం లేదు. చూడండి ఒక మాట, నెహమ్య గ్రంథం 12వ అధ్యాయము 46వ వచనం. నెహమ్య గ్రంథం 12వ అధ్యాయం 46వ వచనం. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములలోను స్తోత్ర గీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు ఏంటి? దావీదు కాలంలో ఎవరంట ప్రధానుడు? ఆసాపు కీర్తనలు కూడా రాయబడింది. కీర్తనల్లో ఆసాపు రచించిన కీర్తనలు ఏంటి? దేవుడు కూడా పాటల గురించి ఎంత ప్రత్యేకించి తీసుకున్నాడు తెలుసా? కీర్తనల అధ్యాయం అంతా ఏంది? కీర్తనలు రాయబడినవన్నీ ఏంది? దేవుని మాటలు పాటలుగా రాశారు. అలాగే పరమగీతములు కూడా ఉంది. పరమ గీతములు అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో పాటలు కూడా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ దావీదు కాలంలో అంట ఆసాపు అనే ఒక వ్యక్తి పాటలలో ప్రవీణుడు. మళ్ళీ మాట ఒకసారి, పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయంలో, గాయకులు అనగా పాటలు పాడేవాళ్ళు, గాయకుల విషయములలో స్తోత్ర గీతముల విషయములలో పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. దేంట్లో ప్రధానుడు ఈయన? పాటలు పాడే విషయంలో ప్రధానుడు, గానం విషయంలో ప్రధానుడు, అన్నిటిలో ప్రధానుడు. అంటే పాటలు పాడే వాళ్ళందరిలో ఎవరు ప్రధానుడు? ఆసాపు. ఈరోజు ప్రపంచంలో పాటల్లో ప్రత్యేకించేవారు, పాటల్లో ఎంతోమంది ఉన్నారు. సినీ ప్రపంచంలో వాళ్ళు అగ్రగణ్యులు. దాంట్లో ఒకనాడు ఉన్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అందరిలో ఆయన ఎవరు? ప్రవీణుడు అనమాట. ఆయన అందరిలో గాంధర్వుడు అంటారు ఆయన. అంటే అంతగా పాట పాడతాడు, మంచి పాటలు. అంటే అన్ని పాడాడు అనుకో. ఆయన గొంతు ఎలా ఉందంటే మంచి వినసొంపుగా ఉండే గానం ఆయనకి దేవుడు ఇచ్చాడంటే ఎలా. ఒకనాడు దావీదు కాలంలో ఎవరంట ప్రవీణుడు, ఎవరంట గొప్పవాడు? ఆసాపు అనే ఒక వ్యక్తి పాటల్లో ప్రవీణుడుగా మనకు కనపడుతున్నాడు. ఈరోజు మనకు కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక ప్రవీణుడు మనకున్నాడు. ఎవరైనా? కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన రచించిన పాటల్లో బీవైలో అనే ఒక ప్రధానుడు లాంటి వాడు. ఆయనకు అందుకే మంచి బిరుదు వచ్చింది, సంగీత సింహ. అంటే అంతటి ప్రవీణుడు. బీవైలో సంచలనాత్మక పాటల విషయంలో అంత గొప్పవాడు. అంటే దావీదు కాలంలో కూడా ఏం జరిగింది? పాటలు పాడేవారు ఉన్నారు, పాటల్లో ప్రవీణులు కూడా మనకి కనపడుతున్నారు. ఇంకొక మాట చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం. యెహోవాకు గానము చేయుటలో, గానం అనగా పాడడం, పాట. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన, నేర్పు అనగా పాటల విషయంలో బాగా నేర్చుకున్న వాళ్ళు, గానం విషయంలో బాగా నేర్చుకున్న వాళ్ళు. అంటే పాటల విషయంలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన, చూడండి, ప్రవీణులైన పాఠకుల లెక్క 280 మంది, 288 మంది తాము చేయు సేవ విషయములో. చూడండి ఎంతమంది ఉన్నారంట పాటలు పాడేవాళ్ళు, ప్రవీణులు, వీళ్ళు గొప్పవాళ్ళు. పాటలు పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారంట? ఒకనాడు దేవుని మందసం ఎదుట, దేవుని గుడారం ఎదుట, దేవుని మందిరము దగ్గర ఎంతమంది పాటలు పాడేవారు ఉన్నారు? 288 మంది పాటలు పాడేవారా? ఏంటి 288 మంది పాటలు పాడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. స్టేజ్ పైన ఒకరు పాడితేనే స్టేజ్ దద్దరిల్లిపోతుంది. అలాంటిది వీళ్ళు పాడేవాళ్ళు సామాన్యులా? వచ్చి రానట్లుగా చూడండి, గాడిద గొంతు వేసుకొని పాడేవాళ్ళు కాదు వీళ్ళు. ఎలాంటి వాళ్ళు? వీళ్ళు గాంధర్వులు. అంటే పాటల్లో ప్రవీణులు అనమాట. అలాంటి వాళ్ళు 288 మంది పాడడానికి దావీదు గారు వీటిని ఏర్పాటు చేశాడు. దేవుని మందసం ఎదుట, దేవుని దగ్గర పాటలు పాడడానికి 288 మందిని ఏర్పాటు చేశాడు.
నేను దావీదు కాలంకి వచ్చేసరికి పాటల్లో ప్రాధాన్యత మనకి కనపడుతుంది. లేఖనాలలో బైబిల్ గ్రంథములో పాటల గురించి కూడా రాయించారు. చూడండి ఒక మాట చూసుకుందాము. కీర్తనలు 104:33. కీర్తనల గ్రంథం 104:33. నా జీవిత కాలమంతయు, చూడండి భక్తుడు మాట్లాడుతున్నాడు. భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నా జీవిత కాలమంతా ఏం పాట పాడతాను నేను? యెహోవాకు కీర్తన పాడేదను. ఏంటి జీవిత కాలమంతా పాడాలనుకున్నాడు ఒక భక్తుకు నాశ తెలుసా? నా జీవిత కాలమంతా యెహోవాకు నేను కీర్తన పాడేదను, పాట పాడేదను. ఏంటి మనకు కూడా అనిపించాలి, మనం కూడా పాటలు పాడాలండి. పాటలు పాడడానికి చాలా మొహమాట పడుతుంటారు. పాటలు పాడడం మొహమాట పడకూడదు. నువ్వు పాడే పాట దేవుని పాట కాబట్టి కొందరైనా పాట విని మారుతారేమో. ఏంటి ప్రసంగాన్ని ఈరోజు గంట ప్రసంగాన్ని ఎవరు వినరు, కానీ 2 నిమిషాలు 1 నిమిషం పాడే పాటనే చాలామంది వింటారు. నువ్వు పాట పాడుతుంటే కొందరైనా మారుతారేమో, కొందరైనా ఆలోచన కలిగి ఉంటుంది. కనుక పాటలు పాడడానికి ఎవరు వెనకడి వేయకూడదు. పాటలు పాడడానికి భక్తుడు నా జీవితకాలం అంతా సరిపోయినా నాకు పర్వాలేదు, నా జీవితకాలం అంతా నేను పాటను పాడాలి అని కోరుకున్నారు భక్తులు. మనం కూడా అండి పాటలు పాడేవారుగా మనము ఉండాలి. అంటే ప్రారంభం నుంచి దేవదూతలు మొదలుకొని దావీదు కాలంకి వచ్చేసరికి పాటల గురించి అక్కడక్కడ మనకి కనపడుతుంది. పాటల గురించి ప్రత్యేకమైన ప్రాధాన్యత బైబిల్ గ్రంథాల్లో మనకి కనిపించాయి. ఇక కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తు కాలానికి, శిష్యుల కాలానికి వచ్చేసరికి పాటల ప్రాధాన్యత ఏమైనా అక్కడ కనపడుతుందా? పాటల గురించి ఎవరైనా పాడారా? పాటల గురించి ఏమైనా అక్కడ రాయబడిందని చూడగలిగితే 14వ అధ్యాయము 25-26 మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అంతట వారు కీర్తన పాడి. ఏంటి పై మాటలు మనం ఆలోచన చేయగలిగితే 25వ వచనం నుంచి ఏముంది అక్కడ? యేసుక్రీస్తు వారు ద్రాక్షరసాన్ని, రొట్టెను ప్రభువల్ల వాళ్ళకి ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 25వ వచనం, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి. ఎవరు వారు? యేసుక్రీస్తు వారి శిష్యులు. యేసుక్రీస్తు వారు ప్రభు వల్ల ఎవరితో ఇస్తున్నాడు? శిష్యులతో ఇస్తున్నాడు. శిష్యులను కూర్చోబెట్టుకొని ఆ శిష్యులతో ప్రభు వల్ల ఇస్తున్నప్పుడు శిష్యులు ఏం చేశారంట? అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అంటే ప్రారంభములోనే యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం చేసినారు? పాట పాడారు, కీర్తన పాడారు. అంటే పాటల గురించి ప్రాధాన్యత బైబిల్ గ్రంథములో ఉంది. అంటే పాటలు పాడాలి. నువ్వు పాడే పాటలు ఎలా ఉండాలి తెలుసా? ఇతరులు మార్చే పాటలుగా ఉండాలి తప్ప ఇతరులు అయ్యో బాబోయ్ వీడు పాడితే ఉండకూడదని పారిపోయే మాదిరిగా ఉండకూడదు. ఏంటి అలా ఉండాలి. ఎలా ఉందో చూడగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. పౌలు గారు కూడా మంచి గాయకుడు అండి. పౌలు గారు కూడా మంచిగా పాటలు పాడేవాడు. ఆయన పాట పాడితే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 23వ వచనం నుంచి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. ఎవరు వాళ్ళు? పౌలు శీలర్ని ఏం చేశారంటే సువార్త ప్రకటిస్తుంటే అక్కడున్న వాళ్ళు ఈర్ష్యతో రెగలుకొని విద్వేషానికి గురైపోయి బాగా కొట్టేశారట. బాగా కొట్టి రాళ్లతో కొట్టి ఇక చనిపోయాడు అని ఏం చేశారు? చనిపోయారనే స్థితి వరకు కొట్టేశారు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళను బంధించేశారు. ఏం చేశారు? చెరసాల నాయకుడు అధికనిపించారు. ఏం ఆజ్ఞాపించారంటే వీళ్ళని జైల్లో వేసేయన్నారు. జైల్లో కూడా ఎలా వేశారు? గరుడు గట్టిన నేరస్తునిగా వేశారు. ఎలా వేశారంట? సో కింద మాట
వారు వారి కాళ్ళకు బోండ వేసి బిగించి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అబ్బా, ఎంత మంచి వాళ్ళండి భక్తులు వీళ్ళు. పౌలు శీలలు ఆల్రెడీ దెబ్బలు తిన్నారు, శరీరంలో శక్తి లేదు, శరీరం అంతా రక్షితమైపోయింది, రక్తము కారిపోతున్న దెబ్బలు కలిగిన వాళ్ళు ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలండి. దెబ్బలు తగిలిన వాళ్ళు ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారు. కానీ రెస్ట్ తీసుకోవట్లేదు. పౌలు శీలలు ఆలోచించారు, ఇదిగో ఇక్కడ అందరు ఖైదీలు ఉన్నారు, ఈ ఖైదీలు మార్చే గొప్ప అవకాశం మనకి దక్కింది. ఈ ఖైదీలు మనం మార్చాలంటే ఏం చేశారండి? ప్లాన్ వేసుకున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు పాడుచుండిరి అంటే పౌలు గారు శీలయ్య గారు ఏం చేశారు? కీర్తనలు పాడుచుండిరి. అప్పుడప్పుడు మన ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు గాయాల మీద మంచం మీద మన దగ్గర పోయి నువ్వు పాటలు పెట్టావనుకో ఏం చేశాడు తెలుసా? ఏమరా, నేను మంచం పైన పడి ఉంటే బాధతో నువ్వు పాట పాడతావా, పాటలు పెట్టుకుంటావు, తిడతారండి. కానీ పౌలు శీలలు దెబ్బలు తగిలిన, బాధతో ఉన్న, చావు బతుకుల మధ్య ఉన్న, చెరసాలలో ఉన్న ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడారట. వాళ్ళు పాటలు పాడిన పాటలకు ఏం జరిగింది కింద చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు వెంటనే తలుపులన్నీ ఏంటి 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇప్పుడు చూడు, కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎవరు విన్నారు? ఖైదీలు. ఖైదీలు పాటలు విన్నారా? ఖైదీలు కొంచెం శబ్దం వస్తేనే రౌడీజం ఫాలో అవుతాడు. ఏంది, నా దగ్గర నువ్వు పాట పాడతావని ఏం చేస్తాడు? అవసరమైతే కొట్టి చంపుతారు. కానీ అలాంటిది పౌలు శీలలు పాటలు పాడుతుంటే ఖైదీలు వినుచున్నారంటే ఆ పాటలు ఎంత మధురంగా ఉన్నాయి ఆలోచన చేయండి. ఆ పాటలు ఎంత గానంగా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఆ పాటలు వినుచుండ్రంటే వినే ఇష్టంగా ఉన్నాయా, అసహించుకున్న రకంగా ఉన్నాయా? వినే పాటలుగా పాడారా, వినకూడని పాటలు ఏమైనా పాడారా? వినే పాటలు అండి. పౌలు గారు మంచి సింగర్, ఆయన మంచి పాటలు పాడేవాడు. అంత మంచి పాట పాడుతుంటే ఖైదీలు ఏం చేశారు? వినుచుండ్రి. వినడమే కాదు, పౌలు శీలలు పాడిన పాటలకు ఏమైపోయారు? వీళ్ళు మారిపోయారు. ఎలా మారిపోయారు? భూకంపం వచ్చింది, చెరసాలన్నీ తెగిపోయాయి, ఇరిగిపోయాయి. అప్పుడు పారిపోవాలా లేదా? పారిపోవాలా. ఆల్రెడీ చెరసాల అధికారి ఏం చేశాడంటే ఈ ఖైదీలందరూ పారిపోయి ఉంటారని తన కత్తి తీసుకొని దాన్ని తను చంపుకొని పోయాడు. అప్పుడు పౌలు గారు అంటారా, భయపడకు, అందరూ ఇక్కడే ఉన్నారంటే పారిపోయే అవకాశం ఉన్న ఖైదీలు పారిపోయారా? పారిపోలేదంటే వాళ్ళు ఎందుకు పారిపోలేదు? పౌలు గారు పాడిన పాటకి ఏమైపోయారు? వాళ్ళు మారిపోయారు. అంటే గరుడు గట్టిన నేరస్తులు సైతాన్ని మార్చగలిగేదేంది? వాక్యము. అలా నువ్వు వాక్యాన్ని పాటలుగా పాడితే ఏ వ్యక్తి అయినా మారిపోవలసిందే. రాయి గుండెను, రాతి గుండెని సైతం మాంసము గుండెగా మార్చేదేంది? ఒక సామెత ఉంది, మంచి సామెత. రాళ్లను కరిగించే శక్తి దేనికి ఉందంట? సంగీతానికి ఉందంట, పాటలకు ఉందంట. అలాగే గరుడు గట్టిన నేరస్తుల సైతాన్ని మార్చింది ఒక పౌలు శీలలు పాడిన పాటకు. అండ్ అలా పాడాలండి పాట. అలా పాడితే నేరస్తులే మారిపోయారు. ఈరోజు చూడండి, చాలా సంఘాలలో ఎలా రకరకాల పాటలు ఉన్నాయంటే భయంకరమైన పాటలండి. ఒక ఆమె ఉంది, ప్రసన్న బోల్ట్ అని. ఆ ప్రసన్న బోల్ట్ ఎలా పాడుతుందంటే అద్భుతం, అమ్మమ్మమ్మ. ఆమె పాటలు వింటుంటే గందరగోళమైన పరిస్థితి. చాలా సోషల్ మీడియా ట్రోల్ మారిపోయింది. ఏం పాటలేయా? నేనేమో ప్రియురాలు, నువ్వేమో నా ప్రియుడు, నేనేమో ప్రియురాలిని, నీవేమో నా ప్రియుడు నా యేసు. చూడండి ఎంత అద్భుతంగా అనుకుంటారేమో. ఆ పాటలు వింటుంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఏం పాట అంటే ఎన్నో రకరకాలుగా ఉన్నాయి, విచిత్రమైన పాటలు. ఏం పాటలు? డాడీ పప్ప. విచిత్రమైన పాటలు. ఏం పాటలు అవి? స్టైలు మారింది, నా నడక మారింది, స్టైలు మారింది, నా నడక మారింది, చూపు మారింది అని ఎగురుతుంటుంది ఆమె స్టేజ్ పైన. నిప్పులోకి వెళ్ళిపోతుంది చివరికి ఆమె.
ఏంటి నిప్పు నిప్పు చూడండి ఎంత అంటే అవగాహన. నీ పాటలు ఏముండాలి, దేవుని మాటలు ఉండాలి. నీ పాటల ద్వారా ఎదుటి వ్యక్తి మారిపోవాలి. ఇంకొకడు ఉన్నాడు, ఏం పాట అంటే ఊ అంటావా యేసు, ఊ అంటావా యేసు, ఊ అంటావా ప్రభువా, ఊ అంటావా ప్రభువా. ఏంటి ఏం పాట అది? పుష్పలో ఒక పాట, ఊ అంటావా మామ, ఊ అంటావా అనే పాట. ఆ పాట మీనింగ్ వేరు, డబల్ మీనింగ్తో పాట. కానీ ఈయన ఏం చేశాడు, ఆ పాటకు సేమ్ మ్యూజిక్ సేమ్ లిరిక్ పెట్టుకొని అక్కడక్కడ ఊ అంట మామ కాడ ప్రభు పెట్టేశాడు అంతే. ఊ అంటావా ప్రభువా, ఊ అంటావా ప్రభువా. చూడండి ఎలా మారిపోయిందంటే ఏంటి పాటల్లోని, వాళ్ళ యొక్క పాటల్లోని గందరగోళమైన పాటలు, పాటల్లో సరైన భావము సరైన అర్థము ఆ పాటల్లో కనిపించడం లేదు. కానీ పౌలు శీలలు పాడిన పాటలకు ఏమున్నాయి, మంచి అర్థం మనకు కనపడుతుంది. చూడండి ఇంకొక మాట చూసుకుందాము. కొలస్సీ పత్రిక పాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతో. చూడండి సంగీతములతోను కీర్తనలతోను. సంగీతం ఎలా ఉండాలి, మంచి సంగీతంతో ఉండాలి. సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను. నీ పద్యం, నీ లిరిక్ ఎలా ఉండాలి తెలుసా? పాటల్లో ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి, శరీర సంబంధమైనదిగా ఉండకూడదు. ఆత్మ సంబంధం, ఆత్మ రక్షించే లిరిక్ ఉండాలి, ఆత్మ రక్షించే మాటలు ఆ పాటల్లో ఉండాలి. ఆ తర్వాత ఒకరికి ఒకడు బోధించుచు. అంటే నీ పాటలు ఏముండాలి, బోధ ఉండాలి. నువ్వు పాడే పాట, నువ్వు రాసే పాట, నువ్వు సమకూర్చే పాట, నీ లిరిక్లో ఏముండాలి, బోధ ఉండాలి. అంటే బోధ ఏం చేస్తుంది, ఇతరులని సరిచేసేదిగా ఉండాలి. బోధ 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 ఉండాలి నీ పాటల్లో. నేను ఉండా ఈరోజు ఆ పాటలు బోధలు కనపడుతున్నాయి? లేదండి, ఎక్కడా కనిపించట్లేదు. ఎంత మంచి పాటలు BOYలో, నిజంగా అందులో మనం ఉన్నామని కాదు, కానీ ఎంత మంచి పాటలు అంటే నీకు ఇష్టమైనది కావాలి. ఎంత మంచి పాట, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఎంత మంచి పాట అండి. దేవునికి ఇవ్వాల్సిందయ్యా, నువ్వు ఇచ్చే అర్పణలు కాదయ్యా, దేవునికి నీవే కావాలి. ఎంత మంచి పాట అండి. అందులో ఏముంది, బోధ ఉంది. మన పాటల్లో బోధ ఉంది. నువ్వు ఏ పాట తీసుకున్నా బోధ ఉంటుంది. ఏంటి, నువ్వు ఏ పాట తీసుకున్నా బోధ కనపడుతుంది. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. ఏంటంటే ఆ పాట వినే మారిపోయిన ఎంతోమంది ఉంటారు. నేను నా చిన్నతనంలో ఆ పాట చూసే మారిపోయానండి. ఆ పాట చూసి ఆ శవం పైన, కట్టెల పైన శవము కాలుతూ ఉంటే రోమాలు నిలుక్కునేవట్లే, ఎంటుకలు ఏమైపోయి నిలుక్కునేవి. ఎంత భయమా, ఇంత మంచి పాటల. అద్భుతమైన పాటలండి BOYలో ఉండేవి. అద్భుతమైన పాటలు జాన్సన్ విక్టర్ గారు అనే సమకూర్చి మనకి ఆయన రాసి, ఆయన మరణించే ముందు కూడా 100 పాటలు సైతాన్ని సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోయాడు. ఎంత మంచి పాటలండి, ఇంత మంచి పాటలు. అంటే నీ పాటలు ఏముండాలి, బోధ ఉండాలి. ఆ తర్వాత బుద్ధి చెప్పుచ్చు. అంటే నీ పాటలు ఏముండాలి, బుద్ధి చెప్పేదిగా ఉండాలి. ఏంటి బుద్ధి, ఇతరులు ఆ మాటలు వింటే, ఆ పాటలు వింటే ఏం రావాలి, వాళ్ళకి బుద్ధి కలగాలి. బుద్ధి చెప్పుచ్చు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఏంటి ఇలా ఉండాలండి పాటలు, ఇలా ఉండాలి. కానీ చాలా రకాల పాటలు ఎలా ఉంటాయి తెలుసా, వాళ్ళ గొప్పతనం గురించి పాడే పాటలు ఉంటాయి ఎప్పటికే. కానీ పాట పాడేటప్పుడు కూడా ఏం చేయాలంటే, మన గొప్పతనాన్ని ప్రదర్శించకూడదు ఇతరుల పైన. చాలామంది ఉండే ఫీలింగ్ ఏంటంటే, నేను పాట పాడితే జనాలన్నీ మెచ్చుకోవాలి. నువ్వు పాట పాడే పాట నిన్ను మెచ్చుకోవడం కాదు, నువ్వు పాడే పాటను బట్టి జనాలు ఏమైపోవాలి, మెచ్చుకోవాలి. దేవుని మెచ్చుకోవాలి, దేవుని కీర్తించాలి, దేవుని గుణాలను ప్రకటించాలి. అంటే దేవుని గొప్పతనాన్ని మన పాటల ద్వారా ప్రకటించాలండి. చూడండి ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. ఎఫెసీ పత్రిక పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ 5వ అధ్యాయం 19-20 వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనం. ఒకడినొకడు, చూడండి, ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ
హెచ్చరించుము, హెచ్చరించుకొనుము. ఎలా హెచ్చరించాలి? నువ్వు పాడే పాట ఎలా ఉండాలి? హెచ్చరికగా ఉండాలి. ఏంటి హెచ్చరికగా ఉన్నా ఈరోజు? లేదండి, లాలా జోలు పాప ఈ లాలించే పాటలు తప్ప హెచ్చరించే పాటలు ఎక్కడ కనపడవు. దేవుణ్ణి పొగిడే పాటలు తప్ప దేవుని గురించి ప్రకటించే పాటలు ఎక్కడ కనిపించడం లేదు. ఏంటి దేవుడు కోరుకునే ఏంటో తెలుసా? దేవుని గురించి నువ్వు పొగిడే పాటలు అవసరం లేదండి. అలా అంటే దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల కంటే బాగా పాడతాం మనము. ఏంటి దేవదూతల కంటే స్వరం మనకుందా? దేవదూతల కంటే బాగా పాడతామా? లేదండి. దేవదూతలు అంతగా పాడుతున్నప్పుడు దేవుని కొన్ని ఆలోచన ఏంటి తెలుసా? నా పిల్లలు ఎవరు కాపాడతారు, నా పిల్లలు ఎవరు కాపాడతారు అంటే ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నువ్వు పాడాలి తప్ప నీ గొప్పతనం గురించి పాడకూడదు. ఏంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుని గొప్ప చేసే పాటలు పాడకూడదు. ఎలాంటి పాటలు పాడాలి తెలుసా? ఇతరులు రక్షించే పాటలు పాడాలి. నువ్వు దేవుని గొప్ప చేసే పాట కంటే ఇతరులు రక్షించే పాట పాడుతున్న దేవుడు నిన్ను ఆనందపడతాడు, నువ్వంటే ఇష్టపడతాడు. అలాంటి పాటలు పాడాలి. హెచ్చరికతో కూడిన పాటలు ఉన్నాయా? లేవండి. మన దగ్గర చాలా పాటలు ఉన్నాయి. దేవునికి భయపడని వాళ్ళకి చివరి గడియ ఇదే. ఎంత మంచి పాట అండి! దేవుని భయపడకపోతే చస్తావని పాట పాడాలి. అలాంటి పాటలు పాడితే మారిపోతాడేమో, భయపడతాడు. ఎన్నో పాటలు అండి, అద్భుతమైన పాటలు మనకు ఎన్నో పాటలు మనకి ఉన్నాయి. పాటలుగా రచించిన వాడు కింగ్ జాన్సన్ విక్టర్ అన్నయ్య గారు. పాటలుగా రచించిన వాడు ఏంటి అద్భుతమైన పాటలు రచించాడండి. కనుక ఇలా ఉండాలి మన పాటలు. హెచ్చరించే పాట అంటే ఒక వ్యక్తిని మనం సరిచేసే పాటలు మనము పాడాలి. చూడండి, ఒక మాట చూసుకుందాం. 20 వచనం చదివారు? 20 వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండి అంటే దేవునికి మంచి కీర్తనలు మనం పాడాలి. దేవుని దగ్గర నడిపించే మంచి పాటలను మనము పాడాలి. ఇలాంటి పాటలు లేవండి సమాజంలో. ఇలా పాడాలి పాటలు. ఇలాంటి మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ వింటే మనిషి హృదయం హత్తుకోవాలి. మ్యూజిక్ మనం వింటే ఎలా ఉండాలంటే హృదయము అప్పటి వరకు ఉన్న బాధలన్నీ పోలిపోవాలండి ఆ మ్యూజిక్ వింటే. అలాంటి మ్యూజిక్లు సమాజంలో లేవండి. చూడండి ఎలా ఉందో చెప్తున్నాడు, చూడండి ఒకసారి చూడండి. కీర్తనలు 33 కీర్తనల గ్రంథం 33 వచనం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుము. ఎలా వాయించాలంట? ఇంపుగా. ఇంపు అంటే ఏంది? అబ్బా హాయిగా ఉందనాల. ఎలా ఉండాలి? ఇంపుగా అంటే వినడానికి ఇష్టపడాలి తప్ప అసహించుకోవాలని ఏ వ్యక్తి అనుకోకూడదు. ఇంపుగా వాయించాలి. ఈరోజు చూడండి, పాటల్లో ఇంపు ఉందా? లేదండి. మ్యూజిక్ అంతా గందరగోళము. ఈరోజు ఇంపు కాదంతా కంపే. ఏంటి ఇంపు లేదు, అంతా కంపే ఉంది. ఏంటి ఈరోజు స్టేజ్ల పైన ఎక్కడో సినిమాలో రికార్డింగ్ డ్యాన్సులు, సినిమాలో ఐటమ్ సాంగ్లో ఉన్న స్టెప్పులు, ఐటమ్ సాంగ్లో ఉండే మ్యూజిక్లు నేటి క్రైస్తవ్యంలో స్టేజ్ల పైన ఉన్నాయంటే ఎంత సిగ్గుకరం అండి, ఎంత బాధాకరం. అన్న క్రిస్మస్ సందర్భంలో ఎంతోమంది సినిమాలు వేసే డైలాగులు, సినిమాలు వేసే స్టెప్పులు స్టేజ్ పైన వేస్తున్నారు. ఎంత సిగ్గుకరం అండి, ఎంత అవహేళన, ఎంత చూడు. దేవుడు పరిశుద్ధుడు కదా, సంఘంలో దేవుడు పరిశుద్ధంగా అల్లరికి కర్త కాడే. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండకపోయినా అల్లరిగా మనము ఉండకూడదు. ఏంటి ఎలా ఉండాలి? మ్యూజిక్ ఇంపుగా అంటే ఇష్టంగా వినాలి. వింటుంటే నీ హృదయం తాకాలి. మ్యూజిక్ ఆ పాట ఎక్కడికి వెళ్ళాలి? హృదయాన్ని తాకాలి. మై మర్చిపోయే రీతిగా మ్యూజిక్ అలా లేవు. ఎలా ఉన్నాయంటే చూడండి, ఎలా ఉన్నాయంటే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం ముగించుకుందాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, చూడండి, పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించి వాయిద్యములను
కల్పించుకుందరు. మేము దావీదు గారి వల్ల పాడతామంటారు, కానీ పాడేది ఏంటంటే అంతా పిచ్చి పాటలే. పిచ్చి పాటలు పాడుచు, పిచ్చి పాటలు ఏంటి, పాటల్లో పిచ్చి అండి. ఏం పాడతాడో వానికే తెలియదు. పాడేటప్పుడు బట్టలు ఉన్నాయి లేదు కూడా తెలియదండి, ఎగరడాలే. ఈరోజు చూడండి, పాటలు ఏదో కాముగా మైకి పట్టుకొని పాడేవాళ్ళు లేరు. ఈ మూల నుంచి ఆ మూలకు తిరగడమే పాటలంతా. తిరుగుతూ బట్టలు ఊడిపోతున్నాయో తెలియదు, ఏంటి బట్టలు ఊడిపోతున్నాయో తెలియదు, ఒంటి మీద ఉండే బట్టలు ఉన్నాయో లేదు కూడా మైమర్చిపోయే పాటలు. అంటే పాటల్లో మత్తుంది, మత్తులోకి దించేస్తున్నారు. మళ్ళీ మ్యూజిక్ ఒకటి, ఆ మ్యూజిక్లో టింగ్ 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 అనమాట. అంటే లేనిపోని బాధలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సాధారణంగా బాధలు అనేవి అందరికీ ఉంటాయి, ఎవరికి లేని బాధలు ఉండవు. కానీ ఎలా మారిపోయిందంటే సమాజంలో క్రైస్తవులు ఏంటి సెంటిమెంటల్గా, అంటే పాట పాడుతూ ఏంటి నీ బాధలు దేవుడు తీరుస్తాడని మ్యూజిక్ టింగ్ 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 అని వస్తుంటుంది. అంటే ఆ పాటకు ఈ మ్యూజిక్ ఏమైపోతాడు, ఏడుపు రాకపోయినా ఏడ్చేస్తాడు. ఎవరైనా కూడా ఏడుపు రాకపోయినా ఏడ్చేస్తాడు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఇంపుగా వాయించాలి. నీ పాటలు ఎలా ఉండాలి, పిచ్చి పాటలుగా ఉండకూడదు. నేటి క్రైస్తవులు పిచ్చి పాటలు చాలా ఉన్నాయి. ఏంటి కొందరు మన పాటలు ఏంటి ఓసన సాంగ్స్ నేను చిన్నప్పుడు వినేవాడిని. మంచి పాటలు, మంచి స్వరము, మంచి మ్యూజిక్, అలాంటి పాటలు పాడాలా. ఏంటి అందులో కూడా ఏముందంటే ఎక్కువ శాతం దేవుని స్తుతించే పాటలే ఉన్నాయి తప్ప ఇతరులు మార్చే పాటలు లేవు. ఓసన్న సాంగ్స్ మంచివి బాగున్నాయి, అందులో ఏమున్నాయి దేవుని స్తుతించేవి, దేవుని గొప్పడను శృతి ఒక మనిషిని మార్చే పాటలు మనకి కనిపించవు. కానీ మంచి పాటలు ఓసన్న గారు మంచి పాటలు రచించాడు, అద్భుతమైన పాటలు నేను పాడుకునేవాడిని. నేను సమాజంలో కొన్ని మంచి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో కూడా మంచి పాటలు ఉన్నాయి. కానీ ఇలాంటి మంచి పాటలు పాడుకొని ఏం చేస్తారు, పిచ్చి పాటలని, ఏంటి స్టైలు మారిందని, నడక మారిందని, నేను ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఇలాంటి పాటలు పాడుకుంటూ సమాజాన్ని ఏం చేస్తారు, క్రైస్తవ్యాన్ని అల్లరపాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని అల్లరపాలు. నువ్వు పాడే పాట వల్ల ఎదుటి వ్యక్తి మారాలి, నీ పాటను బట్టి ఎదుటి వ్యక్తి ఏమైపోవాలి, మారిపోవాలి. చూడండి ఒక మాట చూస్తుంది, కీర్తనలు 43వ వచనం, కీర్తనలు 43 ముగించుకుందాం. కీర్తనలు 43, తనకు స్తోత్ర గీతమగు కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి. ఏంటి దేవుడు ఏం చేశాడంట, భక్తునితో ఒక కొత్త కీర్తన, కొత్త పాటను భక్తుని నోట ఉంచాడంట. ఆ పాట వల్ల, ఆ కీర్తన వల్ల ఏం జరిగిందంట చూడండి, అనేకులు దాన్ని చూచి. ఏంటి పాట వింటారా చూస్తారా? ఏంటి జైశల్ గారు రాకమునుపు పాటలు వినేవాళ్ళు, కానీ పాట చూసేవాళ్ళు జైశల్ గారు పుట్టినప్పటి నుంచి పాటలు చూసేవారు. నా చిన్నతనం నుంచి వెండి తెర పైన పాటలు చూపించేవారు అప్పటి వరకు ఎవరు పుట్టలేదండి. కానీ ఉన్నాయి కొన్ని పాటలు, ఎలా ఉన్నాయో తెలుసా, వాళ్ళు పాటలు పాడే పాటలకి ఇతనే ఉంటాడు బ్యాక్గ్రౌండ్, వెనకంతా చెట్లు మొక్కలు ఉంటాయి, ఈయన తిరుగుతూ పాడుతూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు, పాటలు బ్యాక్గ్రౌండ్ అంతా చెట్లు, కొండలు, సెలయేరులు, కొండలు, ప్రాంతాలు వస్తూ ఉంటాయి, ఈయన పాడుకుంటూ చేయలు ఇట్లా అనకట్టు తిరుగుతూ ఉంటాడు. అవి ఉన్నాయి. కానీ నువ్వు పాడే పాట వల్ల నీ పాటల్లో వాక్యం ఉండాలి, నీ పాటల్లో బోధ ఉండాలి, నీ పాటల్లో దేవుని హెచ్చరికతో కూడిన పాటలు ఉండాలి. ఆ పాటని సంబంధించిన క్లిప్స్ యాడ్ చేసేవానికి ఎలా ఉంటుంది, ఆ పాటను అనేకులు చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుదురు అంటే ఒక వ్యక్తి దేవుని యందు నమ్మిక ఉంచాలంటే నీ పాట వల్ల కూడా సాధ్యము. ఒక వ్యక్తి మారాలంటే నీ పాట వల్ల సాధ్యం. నీ పాట వల్ల ఒక వ్యక్తి మారాలంటే నీ పాట ఎలా ఉండాలి, నీ పాట వాక్య సంబంధమై ఉండాలి. నీ గొప్పతనం గురించి పాట ఉండకూడదు, వాక్య సంబంధంతో కూడిన ఒక వ్యక్తిని మార్చే పాటగా ఉండి, ఆ పాట సంబంధించిన మంచి క్లిప్స్ సమకూర్చవనుకో, జరిగే యథార్థ సంఘటనలు సమకూర్చవనుకో, ఏమైపోతుంది, సమాజం దాన్ని చూసి మారిపోతారని. అద్భుతమైన పాటలండి. మనం కూడా కొత్త సాంగ్ రెడీ చేసాం. ఒక మంచి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప వ్యక్తి, మంచి రచయిత మనకు దొరికాడు. అది మంచి పాట రచించాడు. ఏం పాట అది, జనారణ్యములో క్రూర మృగాలు. ఆ పాటకున్న టైటిల్ ఏంటి తెలుసా, మనిషే మృగమైతే. అంటే మనిషి ఎలా మారిపోతున్నాడు, మృగంగా మారిపోతున్నాడు. నేడు సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి ఎక్కడ చూసిన అత్యాచారాలు, మానభంగాలు, మనిషి మృగంగా మారిపోతున్నాడు. మనిషి మృగంగా మారకూడదు, దైవాలుగా మార్చడానికే ఆ పాట రచించాడు. ఆ పాట అద్భుతమైన పాట రెడీ చేసాము.
ఏంటి 25 ఈ నెలలో సెమినార్లో ఆ పాట జైశల్ గారి ద్వారా రిలీజ్ అవ్వబోతుంది. అద్భుతమైన అంటే ఆ పాటను చూసి ఇతరులు మారిపోవాలి. అంత అద్భుతమైన పాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అద్భుతమైన పాట ఈ సంవత్సరం నిజంగా 6 లాంగ్వేజెస్ అండి, 6 లాంగ్వేజెస్ అద్భుతమైన పాటలు, నేషనల్ లాంగ్వేజెస్ అండి, అద్భుతమైన పాటలు BOUY జైశల్ గారు, ప్రసన్న బాబు అనే ఆధ్వర్యంలో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆ పాటల గురించి మనం ప్రార్థిద్దాం. ఆ పాటల కొరకు మన సహాయ సహకారాలు కృషి చేద్దాం. అద్భుతమైన పాటలు, ఆ పాటలు బట్టి సమాజం ఏమైపోవాలి, మారిపోవాలి తప్ప ఏలన సమాజము చెయ్యకూడదు. చివరిగా ఎఫెసీ 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో అన్యజనులు మిమ్ములు ఏ విషయములో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ఏం చేయాలంట? అన్ని జనులు మన సత్క్రియలు బట్టి ఏం చేయాలా? మారిపోవాలి, దూషించకూడదు. ఈరోజు చూడండి, దూషిస్తున్నారా? క్లాప్స్ కొడుతున్నారా? దూషిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ సభకి వెళ్ళినా అండి, ఏ సభకి వెళ్ళినా పిచ్చి పాట పిచ్చి మ్యూజిక్ ఎగరాడాలు గంతులు వేయడాలు ఎగరాడాలు తన ఎగరడమే కాక జనాలను కూడా ఎగిరిస్తూ ఉంటాడు. తన ఎగరడమే కాక జనాలను కూడా ఎగిరిస్తూ ఉంటారు. పిచ్చి పాటలండి. నువ్వు పాడే పాట వల్ల ఒక వ్యక్తి దారిలో వెళ్ళేవాడు కూడా ఆగి వినాలండి. అలా ఉండాలి. చాలామంది అలా ఉండరండి. కనుక ఈరోజు క్రైస్తవులు అనగా అన్నజనులకు ఏమైపోయింది? ఏలన అవమానం అండి. ఎలా తెలుసా? ఈరోజు క్రైస్తవుడు అంటే ఇల్లు ఇవ్వట్లేదు. ఎక్కడే కానీ ఇస్తున్నారా? నేను క్రైస్తవునండి, నేను పాస్టర్ అండి, నాకు ఇల్లు అంటే ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వలేటట్లయితే వీళ్ళు చేసే ప్రవర్తన అట్లుంటుంది. ఏం చేస్తాడో తెలుసా? ఇంటిపైకి వెళ్తారు, ఇంట్లో చేరుతారు. ఇంట్లో ఏం గమ్మునుంటారా? ఉండరు. ప్రార్థన ఎలా చేయమన్నాడు దేవుడు? గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. వీళ్ళు అలా రహస్యం ఉండదు, అంత బయటకే. ఇంకా ఏం చేస్తారు? తలుపు తెరుచుకొని ప్రార్థనలు స్తుతి ప్రార్థన. కొడుకేమో డొక్కులు వాయించుకుంటూ దాన్ని మ్యూజిక్ కొట్టుకుంటూ భర్త ఏమో కేకలు ఆత్మ దిగొస్తుంది. ఈ పాటలు పాడితే రాత్రి పండుకోలే లేదా అండి? అన్య భాషలు పండుకోలే లేదా? జనాలు పండుకోవాలా? ఇలా ప్రవర్తించడం వల్ల ఏమైపోయింది? భూమి ఇవ్వట్లేదు, ఎక్కడ ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. అంటే అన్య జనులు ఏం చేస్తారు? అబ్బా నువ్వు క్రైస్తవుడు రాయ్యా, నీలాంటి భక్తిపరుడు మా ఇంట్లో ఉంటే మాకు ఆశీర్వాదం అనాలి, కానీ నువ్వు మా ఇంటికి రావద్దు బాబోయ్ అంటున్నారు ఈరోజు. ఏంటంటే అలా మారిపోయారు క్రైస్తవులు. కనుక అలా ఉండకూడదు. మన ప్రవర్తన అన్యజనుల మధ్య ఎలా ఉండాలి? చక్కగా మనల్ని చూసి మారిపోవాలి వాళ్ళు ఎవరైనా కూడా. అలా మన ప్రవర్తన ఉండాలి, మన పాటలు అలా ఉండాలి, మన మాటలు కూడా అలా ఉండాలి. లేఖనాలలో పాటల ప్రాధాన్యత. ప్రార్థన చేస్తే దయగలిగిన మా తండ్రి, అద్భుతమైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని దీవించండి నాయన. యూనివర్సిటీ కొరకు ప్రార్థిస్తున్నాం. 6 భాషల్లో నైనా రూపించబడిన పాటల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేకులైన పాటలు విని చూచి మారుటకు సహాయం చేయండి. ఆ పాటల విషయంలో ప్రయాసపడుతున్న ప్రసన్నను జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాలుగా పాటల కొరకు సహాయ సహకారాలు అనుగ్రహించండి, సిద్ధపరచండి, తోడుగా ఉండమని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.